హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మింట్ చిప్స్, మనం పుదీనాతో చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటాయి చూపిస్తాను నేను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గుప్పెడు పుదీనా అంతా బాగా శుభ్రంగా కడుక్కున్నాను. అలాగే అందులోకే 10 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాను. 5 పచ్చిమిర్చి, కారాన్ని బట్టి తీసుకోండి. నేను చిన్నపిల్లలు తింటారని కారం తక్కువ వేస్తున్నాను. చూడండి, గుప్పెడు నిండా. అందులోకి కరివేపాకు కూడా బాగా కడిగి వేసుకుంటున్నాను. మీరు ఇది క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మీకు ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. కరివేపాకు చూపిస్తున్నాను కదా, ఇది కూడా 10 రెబ్బల 10 ఆకులన్నీ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 4 వేసుకుంటున్నాను. ఇంకా ఎర్రకారం అంటే ఎండుకారం ఏం వాడం, మనము ఉత్త పచ్చిమిర్చితో చేసుకుందాము. జీలకర్ర ఒక పావు స్పూన్ అంతా వేసుకోండి. కొద్దిగా పిండితో నేను 250 గ్రామ్స్ గోధుమ పిండితో చేస్తున్నాను నేను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే అల్లము ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి చాలు. అంతా మిక్సీ పట్టండి నైస్గా. ఇక్కడ చూడండి, గోధుమ పిండితో చేస్తున్నాను. హెల్తీ వర్షన్ పక్కన నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి ఒక పావు అంతా తీసుకున్నాను. 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ అంతా తీసుకున్నాను నేను. ముందుగా ఆ గోధుమ పిండిలోకి ఇది కలిపి మింట్ ఇదంతా ఉంది కదా, పుదీనా పేస్ట్ అంతా వేసేసుకోండి. ఎక్కడ వాటర్ వేసి నేను మిక్సీ పట్టలేదు. మనం కడిగి జార్లో వేసి మిక్సీ పడి తిరుగుతుంది బాగా. మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. మనం పిండిలో కూడా ఉప్పు వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను ఉప్పు. మళ్ళీ కావాలంటే మీరు కలిపి చూసి టేస్ట్ చూసి కూడా ఉప్పు వేసుకోవచ్చు. పుదీనా పేస్ట్ వేసుకున్నాను, ఉప్పు. అలాగే వామ్ అండి, ఇది అప్పుడు జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు వామ్ వేసుకుంటున్నాను కొద్దిగా, అజ్వైన్ వాము. అలాగే పావు కప్ అంతా బాగా వేడి చేసిన నూనె దీనిపైన వేసేసుకోండి. వేసి స్పూన్తో కలపండి, చేయి పెట్టద్దండి, వేడిగా ఉంటుంది కదా. మనం అంతా బాగా స్పూన్తో కలుపుకుందాము. మీరు 300 గ్రామ్స్ పిండి తీసుకున్నారు. 250 300 అప్రాక్సిమేట్లీ. మనం ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ నిండా తీసుకున్నాం పిండి అంటే. మీరు దానికి 50 గ్రామ్స్ అంతా ఆయిల్ బాగా వేడి చేసి వేసుకోండి. మీకు గ్రామ్స్ అవన్నీ వద్దు, అందాజు మీద చేయాలనుకుంటే మనం ఊరికి ఇలా కాగబెట్టి వేసుకున్న తర్వాత పిండిని ఇలా పట్టుకుంటే ముద్దలా ఫామ్ కావాలి. అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్లు. ఇది ఈజీ అండి, మీరు చేస్తూ చేస్తూ మీకు ఐడియా వచ్చేస్తుంది. కొత్తగా చేసే వాళ్ళ కోసం నేను మెజర్మెంట్స్ చెప్తూ ఉన్నాను. ఇలా అంతా బాగా నూనె, ఉప్పు మనం అంతా వేసినాం కదా, అవన్నీ బాగా కలిసేలాగా ఇలా ముందుగా కలుపుకోండి. పిండిలో, ఒట్టి పిండిలో, డ్రై పిండిలో ఇలా కలుపుకొని చూడండి, బాగా నూనె కూడా అంతటికీ అంటేలాగా ఇలా చేయితో నదుముతూ 2 చేతులతో కూడా మీరు ఇలా అంటూ కలుపుకోవచ్చు. ఇలా రెడీ అయిపోయింది కదా, ఇలా బాగా రెడీ కావాలి. నూనె కూడా కంపల్సరీ అంత నూనె బాగా వేడి చేసి నేను చూపించినట్లు వేసుకోండి. ఇప్పుడు అదే జార్ కడిగి నీళ్ళు వేసుకుంటున్నాను. వేస్ట్ చేయద్దండి ఏది. మనం పుదీనా మిక్సీకి వేసుకుంటాం కదా, ఆ జార్లో నీళ్లు వేసి అంతా బాగా కడిగి నీళ్లు వేస్తూ మనం చపాతీ ముద్ద కన్నా గట్టిగా కలుపుకోండి. కొంచెం గట్టిగా ఉంటేనే మనం ఎంత సల్పాగా స్ప్రెడ్ చేసినా తిరుగుతుంది. చూడండి, ఇంత గట్టిగా ఉండాలి, నేను చూపిస్తున్నాను కదా, ఇంత కన్సిస్టెన్సీతో కలుపుకోండి. నీళ్ళు ఎక్కువ వేయకుండా చూసి వేస్తూ కలుపుకోండి. ఇంత గట్టిగా ఉండాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. మీరు ఇది కలిపి చేయి కడుక్కొని నూనె ఆయిల్ అంతా స్టవ్ మీద పెట్టే లోపల నానుతుంది చాలు. 5 to 10 మినిట్స్ నానితే చాలు. ఇలా బాగా నాదుకోవాలి, ఇలా నేను చూపించిన విధంగా ఇలా బాగా మర్దన చేస్తే అంత ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో కావాలంటే మీరు కొద్దిగా పిండి నోట్లో వేసుకొని చూడండి, ఉప్పు అయిందో లేదో తెలిసిపోతుంది. ఉప్పు ఏమైనా తక్కువ అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మీరు కారం కూడా మీరు టేస్ట్కి బట్టి చేసుకోండి. నేను చిన్నపిల్లలు కూడా తింటానని తక్కువ వేసాను. ఇంకా మనం ఇప్పుడు రుద్దుకుందాము. చపాతీలాగా పల్చగా, చపాతీ కన్నా పల్చగా చిక్కోవాలి, అందుకే గట్టిగా కలుపుకోవాలనింది. ఇంత గట్టిగా ఉండాలి చూడండి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, మీరు చాలా మెత్తగా కలపొద్దండి. ఇలా బాగా గట్టిగా ఉండాలి. గోధుమ పిండితో చేసుకోండి, హెల్తీ కదా, మైదా ఏమో అవసరం లేదు, బాగుంటాయి దీంతో కూడా. ఇలా బాగా ఇంత పిండి తీసుకున్నాను పెద్ద సైజులో నేను. ఒక ముద్దలాగా 2 అయితే నాకు అంతే, ఇంకోటి తీసి పెట్టేస్తాను. తీసిపెట్టి అది మూత పెట్టేసుకోండి, గాలికి ఎండిపోతుంది పైన అంతా ఆరిపోకుండా. కింద మనము మైదా పిండి స్ప్రెడ్ చేసుకొని, ఏ చపాతీ చేసినా మనము కింద పిండి వేసేటప్పుడు మైదా వేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుందండి. మనం గోధుమ పిండి వేసి తిక్కకపోతే అంత బాగా అంత అతుక్కుపోతుంది మన చపాతీకి.
అలా కాకుండా మీరు ఎప్పుడే కానీ మామూలుగా చపాతీలు చేసుకున్నా కూడా మైదా పిండితో తిక్కండి, చాలా బాగా వస్తాయి. చూడండి ఇలాగా బాగా పల్చగా, ఎంత పల్చగా అయితే అంత పల్చగా తిక్కోండి, చాలా బాగుంటాయి చిప్స్ తినేటప్పుడు. నమక్ పారాలాగా మందంగా కాకుండా ఇవి చిప్స్ పల్చగా ఉంటేనే టేస్ట్. మీరు పుదీనా కూడా ఇది బేసిక్ చూపిస్తున్నాను, మీకు ఎంత కావాలో ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు, మసాలాలు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర వాము వేసుకున్నాను. చూడండి ఎంత కంటాలన్నీ చూసి షేప్ ఏం రౌండ్ రావాలని అవసరం లేదు, మీరు ఇట్లా వెడల్పుగా తిక్కోండి. తిక్కిన తర్వాత ఒకసారి ఎత్తి పక్కన పెట్టి ఇట్లా జరుపుకొని మళ్ళీ కట్ చేసేకి స్టార్ట్ చేయండి, ఎందుకంటే అలాగే అతుక్కుపోకుండా బాగా విడిగా వస్తాయి. నేను చూసి ఎక్కడెక్కడ మందం ఉందో చూసుకొని మళ్ళీ మనం బాగా కర్రతో ఇలా తిక్కోండి. అలాగే మనము ఇలా ఫోర్క్తో ఇలా బొక్కలు పెట్టుకుంటే మనం నూనెలో వేసినప్పుడు పొంగకుండా చాలా బాగుంటాయి. ఇవి బాక్స్లో వేసి పెట్టుకున్నా కూడా నెల రోజులు కూడా నిలువ ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తాను ఇచ్చేకి, మనం ఈవినింగ్ టీలోకి స్నాక్స్ లాగా తినేకి కూడా చాలా బాగుంటాయి. బయట నుంచి చిప్స్ అన్నీ తెచ్చి ఇచ్చే కన్నా పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి, మంచి టేస్టీ. పుదీనా వేసినాం కదా, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. చూడండి ఇప్పుడు మీకు కాబట్టిన షేప్లో మీరు కట్ చేసుకునేయచ్చు. ఇప్పుడు ఈ ఫోర్క్తో బొక్కలు పెట్టడము మిస్ చేయకండి, ఎందుకంటే మనం నూనెలో వేసిన పొంగకుండా బాగా వస్తాయి, అది మర్చిపోకుండా చేసుకోండి. ఇలా సన్నగా పీసులు చేసేసుకుంటాను నేను. ఇది మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కొంచెము పొడవుగా మనము కుర్కురేలు వస్తాయి చూడు, ఆ టైప్ కూడా పొడవుగా చేసి బాక్స్కి వేసి పెట్టినా కూడా చల్పాగా చేసి పిల్లలకి ఇష్టమవుతాయి. నేను ఇట్లా స్క్వేర్ పీసెస్ డైమండ్ షేప్లో కానీ చేసుకోవచ్చు. మీరు అన్నీ ఇలా ముద్దగా ఇలా వేసేసుకున్నాను, ఎక్కడ అతుక్కోవు, మీరేం భయపడే అవసరం లేదు. ఒకటి మీద ఒకటి పడినా కూడా నూనెలో కొంచెం వేడెక్కుతానే విడిగిపోతాయి. నూనె కూడా చూడండి బాగా వేడెక్కింది కదా, ఇంత వేడెక్కినప్పుడు వేయకండి. ఇలా ఒక్కటి వేసి ఆయిల్ని నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, ఒకటి మాడిపోయినా పర్వాలేదు కానీ ఒకటి పీస్ వేసి ఆయిల్ని మనం నార్మల్ టెంపరేచర్కి తీసుకురావాలి. బాగా వేడెక్కిండాలి. వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం చాలా వేడెక్కింది అని అనిపిస్తే ఒక పీస్ ఇలా వేసి ఆయిల్ నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి అన్ని ఐడియా ఉంటుంది కదా, చేస్తూ ఐడియా వచ్చేస్తుంది అందరికీ. నూనె కూడా ఎక్కువేం వేసుకోలేదు. చూడండి ఇలా ముద్దగా తీసుకొని నేను అన్ని ప్లేట్లో వేసుకొని వేస్తున్నాను, ఎక్కడ అతుక్కోవు, మీరు ఏమి టెన్షన్ అవసరం లేదు. నిదానంగా వేడెక్కిన తర్వాత అన్నీ డివైడ్ అయిపోతాయి, విడిగిపోతాయి బాగా. ఎన్ని పడతాయి మీ ఆయిల్ని చూసి వేసుకోండి, ఎక్కువ ఆయిల్ వేయకండి, కొంచెం ఆయిల్లోనే చేసుకోండి. మళ్ళీ కాగిన నూనె మనం వాడకూడదు, బాగుండదు, హెల్త్ వైజ్ మంచిది కాదు కదా. మీరు నూనె తక్కువలోనే కొంచెం వేస్తూ నిదానంగా, మీరు ఇవన్నీ ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీ ఉంటారు కదా, అప్పుడు చేసి పెట్టేస్తే మనం ఒక వారం రోజులు కూడా పిల్లలు స్కూల్ నుంచి వస్తానే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇచ్చేకి అంతా బాగుంటుంది. బయటవి అయినంత అవాయిడ్ చేయండి, ఇంట్లోనే మనము ఓపికగా చేసి పిల్లలకి పెట్టాలి. వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా సాటర్డే సండేస్ ఫ్రీ ఉంటారు కదా, అప్పుడైనా చేయండి మీకు టైం ఉన్నప్పుడు. ఒక గంట సేపు కష్టపడితే అయిపోతాయండి. ఇలాగే మనం ఇలాగే నూనెలో వేసి బాగా ఇలా తిప్పుతూ కాల్చుకోండి. మనము పుదీనా కూడా పచ్చిదే మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ వేడిలో అది కూడా బాగా వేగి మంచి వాసనతో చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇదే మెథడ్లో పాలక్ కేసు కూడా చేస్తాను, పాలక్ కూర. మీకు ఇంకొకసారి కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా చూపిస్తాను. చాలా స్పైసీగా చట్పటా చిప్స్ చాలా బాగుంటాయండి. మనం కూడా ఈవినింగ్ బయట అవి ఏమీ తినుకోకుండా బిస్కెట్స్ అలాగా చూడండి ఇలా చేసుకొని ఇంట్లో తినచ్చు. ఈ రంగు రావాలి, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి ఈ కలర్ వస్తాయి. మైదా అయితే కొంచెం లైట్గానే ఉంటాయి. ఇంత మాత్రం రంగు వస్తేనే మనం తీసి పక్కన ఒక దాంట్లో వేసేసుకొని చల్లారిన తర్వాత బాక్స్లో వేసి మూత పెట్టేసుకోండి. ఎంత బాగుంటాయండి, మీరు నమ్ముతారు లేదో, నేను చేసి ఇప్పటికీ తింటున్నాం, ఒక నెల రోజులైనా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏమీ ఇది కాదు, అమౌంట్ ఏం కట్ కాదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకా మిగతావి కూడా మనం చేసేసుకుందాం. చూడండి ఇలా ముద్దగా ఉన్నాయి కదా, వేసేయండి, ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం పిండి గట్టిగా కలుపుకోవాలి. ఇలా వేస్తే అన్ని నూనెలో వేసిన తర్వాత ఇడిగిపోతాయి. ఒక 2 నిమిషాలు కలపొద్దండి, చెయ్యి అలాగే పెట్టుకోండి. ఆయిల్లో వేసి తెలిసిపోతుంది మనకు అప్పుడే. చూడండి అప్పుడే విడిగిపోతున్నాయి కదా, ఇప్పుడు గెరటి పెట్టి ఇలా అనుకోండి. ఇంతే అండి, టేస్టీ చట్పటా చిప్స్ రెడీ అయిపోయినాయి, పుదీనా చిప్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
మీ సపోర్ట్ నాకు ఎంత అవసరమో. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోండి, నేను చెప్పినట్లు చేసి. చాలా బాగుంటాయి.